ఏం పట్టించుకోవద్దు. అవును, ఏం పట్టించుకోవద్దు, అలాగే బట్టలు సర్దుకుని వెళ్ళిపో. తెలుసుగా మనమే గెలిచి గుజరాత్ ఎక్కడ తగ్గదో. అలాగే మా దాంట్లో శేఖర్ ధవన్ అందరూ ఫామ్ లోనే ఉన్నారు, పంజాబ్ అంతా ఫామ్ లోనే ఉంది బౌలర్స్ తో సహా. అంటే జస్ట్ అంతేనా, లైన్ లో ఉన్నారు అంతేకాని ఫామ్ లో లేరు కదా. ఫామ్ లోనే ఉన్నారు. మీలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మెరిపించడం కాదండి, మా టీంలో ఎప్పుడు అందరూ మెరిపిస్తూనే ఉంటారు మెరుపులు. వాళ్ళు జస్ట్ ఓపెనింగ్ కాబట్టి ఇప్పుడిప్పుడే లైన్ లోకి వస్తున్నారు కాబట్టి జస్ట్ అలా జరుగుతూ ఉంటది. అలాగే చూద్దాం, మ్యాచ్ చూద్దాం. సో మరి కుర్ర కెప్టెనా ఎక్స్పీరియన్స్ కెప్టెనా ఏంటనేది మ్యాచ్లో తేలిపోద్ది. సో మీరైతే ఫన్ ఎక్కడ మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి. పదండి మ్యాచ్ అయ్యాక మాట్లాడదాం. మ్యాచ్ అయిన తరువాత ఏదేమైనా మా పంజాబే గెలిచింది. ఎవరో అన్నారు లైన్లో ఉండాలి, ఫామ్లో ఉండాలి, అది ఇది అని. మరి ఇది జస్ట్ ఎంత సీనియర్ అయినా అలా ఆడితే ఇంకా మ్యాచ్లు ఉన్నాయి. ఇప్పుడు గెలిస్తేనే తర్వాత గెలవడానికి ఈజీ అయ్యిద్ది, అర్థమైందా? ఫ్రెండ్స్ ఇలానే మాట్లాడుతుంటారు, ఏం పట్టించుకోవద్దు. అవును, ఏం పట్టించుకోవద్దు, అలాగే బట్టలు సర్దుకుని వెళ్ళిపోండి ఇంటికి, అంతే. మేము ఎందుకు బట్టలు సర్దుకుని వెళ్ళిపోవాలి, మీరే వెళ్ళాలి, ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ చూడండి, గ్యారెంటీగా ఈసారి మ్యాచ్ మందే. కప్పు నమ్దే ఏం కాదు, మాదే మ్యాచ్ మాత్రం. మ్యాచ్ పోయింది, మ్యాచ్ మాదే కాదు, మ్యాచ్ పోయింది మీదే. ఈ మ్యాచ్ పోతే పోయింది, నెక్స్ట్ మ్యాచెస్ ఉన్నాయి కదా ఇంకా. అవును, అలాగే నిజమే, నేను నిజమే అంటున్నా. సో చూద్దాం మరి, నెక్స్ట్ మ్యాచ్లు ఉన్నాయి, నెక్స్ట్ మ్యాచ్ వస్తుంది. ఇవన్నీ వీళ్ళ వల్ల అవ్వదండి. ఇక వీళ్ళు కూడా ఇలానే అంటా ఉంటారు. ఉడుకు రక్తం ముఖ్యం కాదు, ఎలా అయినా గెలవటం ముఖ్యం, అది అర్థమైందా? సరేలే, ఇవన్నీ మీకు చెప్పిన అర్థం కాదులే, కానీ మినిమం డిగ్రీ చదివి ఉండాలి, ఐఏఎస్ ఆఫీసర్ రేంజ్ అనమాట. ఊరికినే అన్నాను. సో మరి ఐఏఎస్ ఆఫీసర్ అయినా అలాగే సరే, మనం నెక్స్ట్ మ్యాచ్ లో కలుద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మ్యాచ్ లో కలుద్దాం, చూద్దాం.